ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా, మేషరాశుల వారికి ఎలా ఉండబోతోంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1-10-2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది? 1-10-2024, 31-10-2024 వరకు మనం చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మేషరాశి వారికి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకునే ముందు అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కుటుంబంలో సాధారణమైన పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. ఏ విధమైనటువంటి పెద్దగా మార్పులు చేర్పులు లేకపోయినప్పటికీ శుభకార్యం నిశ్చయమవుతుంది. అందువలన చాలా సంతోషంగా, ఆనందంగా, అద్భుతమైనటువంటి, చెప్పాలంటే కనుక ఉత్సాహంగా ఉండేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. తర్వాత విషయానికి ఏంటంటే కనుక విద్యార్థులకి మీరు అనుకున్నటువంటి చదువులో మీరు కాస్త రాణింపు కనపడుతుంది. దాని వలన కూడా మీరు ఆనందంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా పరీక్షలు బాగా రాసాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో మీరు ఉంటూ ఉంటారు. నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగులకి ఒక శుభవార్త అందుతుంది. ఈ మాసంలో మీరు తప్పనిసరిగా ఉన్న స్థితి నుంచి ఉద్యోగ స్థితికి వెళతారు. అందువల్ల ఆనందంగా ఉండండి. అన్ని శుభవార్తలే బాగున్నాయే అని అనుకుంటున్నాం కదా మనం. తర్వాత చూసినట్లయితే మనం 15 రోజుల వరకు కూడా ఇలాగే శుభకరంగా చక్కగా సాగిపోతుంది. తర్వాత చిన్న చిన్నగా పరీక్షా కాలాలు, మనకి పరిస్థితులు, అననుకూల పరిస్థితులు కూడా వచ్చేటటువంటి విషయం ఉంది. ఆ విషయం చూడండి. ఉత్తరార్ధంలో అంటే ఏమిటంటే పూర్వార్ధం అంతా మంచిగా సాగిపోయినప్పటికీ కూడా ఇక ఉత్తరార్ధం అంటే సగం రోజులు గడిచిపోయిన తర్వాత మనకి వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటంటే కనుక ప్రతికూలతలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఎంతవరకు నల్లేరు మీద బండిలాగా బ్రహ్మాండంగా నడిపేసాం బండి. కానీ ఇప్పుడు రాను రాను ఏంటంటే చిన్న చిన్నగా మనకి కష్టకాలం వచ్చేసింది. వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కనుక వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ అననుకూలత అంటే వృత్తుల్లో చేసే వాళ్ళకి మన మీద పోటీతత్వంతో ఉన్నవాళ్ళు మన మీద లేనిపోని మాటలు అనడం, లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి సాటి ఉద్యోగుల చేత లేకపోతే పై అధికారుల చేత నిందలు నిష్ఠూరాలు పట్టడం. అదేవిధంగా చూసినట్లయితే వ్యాపారాల్లో కూడా లాభం వస్తుంది కదా అని పెట్టిన పెట్టుబడికి అంత అనుకున్నంత లాభం రాక కాస్తంత వస్తువులు మిగిలి
బాధపడేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. అందువలన కాస్త ఆచితూచి అడుగులు వేసేటటువంటి కాలం అక్టోబర్ నెలలో సగం రోజులు అయిపోయిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక చిన్న చిన్న ఈర్ష్యాభావాలతో సాటి వాళ్లే మనల్ని మన యొక్క సంతోషాన్ని హరించేటటువంటి సమయంగా మనం భావించవచ్చు. తర్వాత యంత్రాలు వాహనాలు నడిపేటప్పుడు కాస్త యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ, వ్యవసాయం పనిముట్లు దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, ఎవరైనప్పటికీ కూడా బళ్ళు జోరుగా నడిపిస్తూ ఉంటారు కదా మన వాళ్ళు, అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్త. ఎందుకంటే కనుక ఇంజరీలు జరిగేటటువంటి సూచన ప్రాయం కనిపిస్తుంది. అందువలన జాగ్రత్తగా ఉండండి. 20వ తారీఖు నుంచి చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మనకి అర్ధాష్టమ కుజుడు వచ్చేస్తున్నాడు. అందువలన కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినప్పుడు అయితే గనక అనారోగ్య భావనలు బాగున్నాయమ్మా. అంటే ఏమిటంటే కాస్తంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, కాస్త అనారోగ్యమే కనిపిస్తుంది. సూర్య నమస్కారాలు చేయడం మానకండి. ఎంతటి గడ్డు కాలమైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మవారు సర్వ ఆపద్ నివారిణే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత ఆపద్ నివారిణే నమః అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు, అంటే ఏమిటంటే 108 కానీ లేకపోతే కనీసం 5 సార్లు అన్నా సరే మీరు ప్రతిరోజు చేసుకోవడం వల్ల కొంచెం మనకి కాస్తంత ఉపశమనం కలగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మరి మేషరాశి వారికి మెరుగైన ఫలితాల కోసం మీరు ఏం రెమెడీస్ తెలియజేస్తారు? పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మనము ఆచితూచి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా నిందలు, నిష్ఠూరాలు, విమర్శలు కూడా పొంచి ఉంటాయి. కాబట్టి అవన్నీ తగలకుండా ఉండాలంటే గనక ఈ మాసంలో మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటయ్యా అంటే గనక సూర్య నమస్కారాలు చేసుకోవడం. రవి, మిత్ర, సూర్య, కాగా, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరిభ్యో నమః ఈ 12 నామాలు చేసుకోవడం. లేదా ఓం భాస్కరాయ విద్మహే జ్యోతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అని సూర్య గాయత్రి చేసుకోవడం. సూర్య భగవానుడు నిమిత్తము గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఎవరికైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మలకు కానీ లేకపోతే పేదవాళ్ళకు కానీ దానం చేయండి. అలా చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు మీరు అంటే ఏమిటంటే మనకి చూసినట్లయితే కనుక మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇంకా పెరగడానికి కుజుని యొక్క సహకారం, మరి అర్ధాష్టమ కుజదోషంలో కెడతలోకి మనకు కొంచెం తలకాయ నొప్పులు ప్రారంభమవుతాయి. కాబట్టి మంగళవారం నాడు పొద్దున్న 6 నుంచి 7 గంటల మధ్యలో కుజహోర ఉంటుంది. అప్పుడు ఎర్ర కందిపప్పు 3 దోసెళ్ళు ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయడం అనేది అలవాటు చేసుకుని సుబ్రహ్మణ్య అష్టకంతో ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, పూజ చేయించుకోవడం చెయ్యండి. మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. చాలా సంతోషం అమ్మ. ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుంది, ఏం చేస్తే మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయని తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.